ప్రియమైన వీక్షకులారా, దేవుని నామమున మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ఈ మిస్టరీ ఆఫ్ ద క్రాస్ 2 అనే భాగంలో రెండవ భాగం మనం ఈరోజు మాట్లాడుకుందాం. గడిచిన వీడియోలో మొదటి భాగం అయ్యింది. అయితే అందులో చెప్పిన దాన్ని కంటిన్యూషన్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది రెండవ భాగం అవుతుంది. గడిచిన వీడియోలో రోమా పత్రిక 8వ అధ్యాయం 21వ వచనం మనం చూసాము. దాని సొల్యూషన్ ఏంటంటే, బికాస్ ద క్రియేచర్ ఇట్ సెల్ఫ్ ఆల్సో షల్ బి డెలివర్డ్ ఫ్రమ్ ద బాండేజ్ ఆఫ్ కరప్షన్ ఇన్ టు ద గ్లోరియస్ లిబర్టీ ఆఫ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. సృష్టి యావత్తు దేవుని బిడ్డల కోసం ఎదురు చూస్తుందట. ఎందుకని? తను విడుదల పొందడం కోసం. కాబట్టి దేవుని బిడ్డలు ఎప్పుడైతే భూమి మీదకి వస్తారో అప్పుడు సృష్టి యావత్తు వాటికి విధింపబడిన శాపం నుండి విముక్తి అవుతుందని. ఇక్కడ సృష్టి అనేటప్పటికి మ్యాన్ కైండ్ అని అంటారు. ఇంతకుముందు మనం తెలుసుకున్నాం. దీనంతటి తర్వాత మనం కంక్లూడ్ చేయవలసిన అంశం ఏంటంటే, దిస్ ఈజ్ ద సాల్వేషన్ గాడ్ ఈజ్ టు బ్రింగ్ అబౌట్ ఫర్ ద హోల్ హ్యూమన్ రేస్ ఫ్రమ్ ది సిన్ అండ్ డెత్. పాపం వలన వచ్చిన మరణాన్ని తీసివేయుటకు దేవుడు ఏర్పాటు చేసిన గొప్ప ప్రణాళిక. దీని తర్వాత ఈ మనుషులందరూ ఈ విధంగా రిజరెక్ట్ అయ్యాక, పునరుద్ధానం పొందిన తర్వాత ఏమవ్వాలి అనేది ప్రశ్న. ఏమవ్వాలంటే 1 తిమోతి 2వ అధ్యాయం 3-4 వచనాలు చూద్దాం. ఇక్కడ ఏముంటుందంటే, ఫర్ ద గుడ్ and acceptable in the sight of God, our Savior, who will have all men to be saved and come to the knowledge of God. మనుషులందరూ రక్షింపబడి దైవ జ్ఞానంలోకి, సత్య జ్ఞానంలోకి రావాలి అంటారు. సత్యాన్ని ఎరగాలి అని చెప్తారు. దీనిని మనకేం చెప్పబడుతుందంటే, ఇప్పుడు మన చర్చిలో కానీ మన పాస్టర్స్ కానీ ఏం చెప్తారు? ముందు మనుషులందరూ రక్షణ పొందాలి, రక్షణ పొందిన తర్వాత వాళ్ళు పరలోకం చేరుతారు అని చెప్తారు. ఆ వచనానికి ఈలాగా చెప్పడం జరుగుతుంది. అయితే ఇది పూర్తిగా ఒరిజినల్గా బైబిల్ చెప్పేదానికి విరుద్ధంగా ఉంటుంది. ఇప్పుడు మనం తెలుసుకుంటున్న అంశం, రక్షణ పొంది పరలోకానికి వెళ్ళడం అనే సెన్స్ వచ్చేటట్టుగా మనకు చెప్పడం జరుగుతుంది. కానీ టు బీ సేవ్డ్ ఆర్ టేకెన్ టు మీన్ టు బీ హెవెన్, పరలోకంకి వెళ్ళడం అని అంటారు. అయితే దీనిని ఇంకొక విధమైన భావన వస్తుంది. కరెక్ట్గా అక్కడ ఉన్న వచనాన్ని ఉన్నట్టుగా మనం ట్రాన్స్లేట్ చేసుకుంటే ఎలా ఉంటుందో చూడండి. దేర్ మస్ట్ బి అనదర్ మీనింగ్ బిసైడ్స్ ద జనరల్ అండర్స్టాండింగ్ అబౌట్ ద సాల్వేషన్ ఈజ్ దట్ ఫస్ట్ వన్ కమ్స్ అన్ టు ద నాలెడ్జ్ ఆఫ్ ద ట్రూత్, దెన్ ఈ సేవ్డ్. ఇది కదా ఇప్పుడు మనకేం చెప్తారు, ముందు దైవ జ్ఞానాన్ని పొందుకోవాలంట, ఆ తర్వాత రక్షణ పొందాలి. ఎంత రివర్స్లో ఉన్నట్టుంది. బట్ హియర్ ఈజ్ ద మ్యాటర్ ఈజ్ రివర్స్డ్. ఎందుకు అలాగయిందో చూడండి. ఫస్ట్ ఆల్ మెన్ టు బీ సేవ్డ్ అని అంటాడు. మొట్టమొదట మనుషులందరూ రక్షణ పొందాలి అంటారు. దేని నుండి రక్షణ పొందాలి? మనం మొట్టమొదటి చేయవలసిన విషయం కదా. దేని నుండి రక్షణ పొందాలి అంటే, మరణం నుండి రక్షణ పొందాలి. అంటే పాపం వలన వచ్చి జీతము నుండి మనం రక్షింపబడాలి. పాపం నుండి రక్షింపబడాలి అని చెప్తూ ఉంటారు మనకి. కానీ వాస్తవానికి పాపము నుండి వచ్చు జీతమేమో ఆ జీతం అనే మరణం నుండి మనం రక్షణ పొందాలి. అంటే పునరుద్ధానం అవ్వాలన్నమాట. నువ్వు మంచివాడివైనా చెడ్డవాడివైనా, క్రీస్తును నమ్ముకున్నా క్రీస్తును నమ్ముకోకపోయినా పునరుద్ధానం అనేది అవ్వాలి ముందు. అయితే పునరుద్ధానం అయిన తర్వాత ఏమవ్వాలి? పునరుద్ధానం అయ్యాక సత్యాన్ని గూర్చిన అనుభవ జ్ఞానం పొందుకోవాలి. అప్పుడు అనుభవ జ్ఞానం పొందుకోవాలి జనాలందరూ. ఎందుకంటే ఇప్పుడు అన్యులు మనకన్నా ఎక్కువ మంది ఉన్నారు. నేను మొదటి వీడియోలో చూపించడం జరిగింది, పెద్ద టేబుల్. అన్యులు కొన్ని కోట్ల మంది ఉన్నారు. వీళ్ళందరూ క్రీస్తుని నమ్ముకోలేదు కాబట్టి వీళ్ళందరూ మంటల్లో కాలిపోతారు, నశించిపోతారు, చచ్చిపోతారు అంటే కుదరదు. అప్పుడు మన ప్రభు అయిన క్రీస్తు వారు పొందిన శిలువ మరణానికి అర్థం లేకుండా పోతుంది. వాళ్ళందరికీ దేవుని యొక్క ఉచితమైన కృప బట్టి వారు
పునరుద్ధానంలోకి వస్తారు. ఎందుకంటే ఒక్క మనిషి చేసిన పాపానికి అంతమంది చనిపోవడానికి వీలు లేదు కాబట్టి ఆ ఒక్క మనిషిని ముందు ప్రత్యామ్నాయం చెల్లించి దేవుడు లేపుతున్నాడు కాబట్టి మనుషులందరూ మరణం నుండి పునరుద్ధానం పొందుతారు. ఎందుకు ఈ ఒక్క మనిషి గురించి అంత పర్టికులర్గా చెప్పాలి అంటే అపోస్తల కార్యం 24 అధ్యాయం 15వ వచనం చూద్దాం. అండ్ హ్యావ్ హోప్ టువర్డ్స్ ద గాడ్ దట్ దేర్ షాల్ బి ఎ రిజరెక్షన్ ఆఫ్ ద డెడ్. పునరుద్ధానం పొందుతారు చనిపోయిన వారందరూ, బోత్ ఆఫ్ ద జస్ట్ అండ్ అన్జస్ట్. నీతిమంతులు అనీతిమంతులు కూడా, మంచివాళ్ళు చెడ్డవాళ్ళు కూడా పునరుద్ధానం పొందుతారట. మంచివాళ్ళు అంటే సరే మీరు మీ క్రైస్తవులందరూ మంచివాళ్ళు కాబట్టి మీరు లెగిస్తారంటే అనుకోవచ్చు. చెడ్డవాళ్ళు కూడా లెగిస్తారు కదా. మరి వాళ్ళు ఎలా లెగిస్తారు? వాళ్ళని లెగిసిన వెంటనే ఒరే నువ్వు ఇన్ని పాపాలు చేసావు, ఇన్ని తప్పులు చేసావు కాబట్టి మళ్ళీ నువ్వు మంటలోకి వెళ్ళిపోరా అని చెప్తే అది ఏమైనా న్యాయమా? వాళ్ళు లేపిన వెంటనే నువ్వు మంటల్లోకి వెళ్ళిపో, నువ్వు నరకంలోకి వెళ్ళిపో అని చెప్తే ఆ మాత్రం దానికి లేపేది ఎందుకు? అని అక్కడనే ఉంచవచ్చు కదా, ఆల్రెడీ చచ్చిపోయి ఉన్నాడు వాడు. కాబట్టి ప్రియమైన మాటలారా, ఇవన్నీ ఆలోచించాలి మనం. ఇవన్నీ లేఖనాల్లో ఉన్నవే, మన సొంత మాటలు ఏం కాదు. కాబట్టి దిస్ ఈజ్ ద గ్రేట్ ట్రూత్ ఆఫ్ రిజరెక్షన్ టు ఆల్ ద డెడ్. మనుషులందరికీ వచ్చే అద్భుతమైన రిజరెక్షన్ అంటే ఇదే. ఇంతకీ రిజరెక్షన్ అంటే అర్థమేమో తెలుసా? చూద్దాం ఇప్పుడు. దిస్ ఈజ్ ద డాక్ట్రిన్ ఆఫ్ టీచింగ్ థాట్ దట్ బైబుల్ విచ్ ఈస్ కంప్లీట్లీ అన్నోన్ టు ఆల్ ద రిలీజియన్స్. ఇప్పుడు బైబిల్ చెప్పే ఈ కండిషను, పునరుద్ధానం అనే మాట బైబిల్లో తప్పించి మిగతా గ్రంథాల్లో ఉండదు. మిగతా గ్రంథాల్లో అందులో రిజరెక్షన్ ఉండదు, కానీ రీబర్త్ ఉంటుంది. రీబర్త్ అంటే ఏమంటారు దాన్ని? పునరుద్ధానం అంటే మనది పునర్జన్మ అంటారు. రీబర్త్ మీన్స్ పునర్జన్మ. కాబట్టి మిగతా మతాలన్నింటిలో పునర్జన్మ ఉంటుంది కానీ పునరుద్ధానం ఉండదు. పునర్జన్మ అంటే ఏంది? మళ్ళీ అమ్మ కడుపులోకి వెళ్ళిపోయి మళ్ళీ రావాలి చిన్న బిడ్డలాగా. ఇవి హిందూయిజంలో కానీ బుద్ధిజంలో కానీ ఇదే ఉంటుంది. ఇక మన క్రైస్తవులు ఏం చెప్తారు పునరుద్ధానం గురించి? మన క్రైస్తవుల్లో స్పిరిచువల్ లైఫ్ ఇన్ ద స్పిరిచువల్ కండిషన్ ఈజ్ ప్యారడైజ్. చచ్చిపోయిన వాళ్ళందరూ పరదేశంలో ఉంటారని మన ముస్లిమ్స్ క్రిస్టియన్స్ కూడా అదే చెప్తారు. ఆ దేవుడు వచ్చే వరకు, లేకపోతే దేవుడు తీర్పు తీర్చే వరకు మనం అందరం చనిపోయిన తర్వాత పరదేశంలో వెయిటింగ్ లిస్ట్లో ఉంటామని చెప్తారు మన క్రైస్తవులు కానీ ముస్లిమ్స్ కానీ. హిందువులు బుద్ధిస్టులు మిగతా వాళ్ళందరూ పునర్జన్మ పొందుకుంటారని చెప్తారు. మనం పునరుద్ధానం పొందుకుంటాం కానీ అందాక మనం పరదేశంలో వెయిటింగ్ చేస్తున్నామని చెప్తారు. కాబట్టి నిజానికి ఈ పునరుద్ధానాన్ని అనే మాట ఎలాగుంటుంది, ఒరిజినల్లో ఎలా ఉంటుంది, అసలు దీని అర్థం ఏమిటి, మనం చెప్పేది కరెక్టా తప్పా అనేది మనం తెలుసుకోవాలి. ఇట్ స్పీక్స్ హౌ గాడ్ వాజ్ ఎక్స్ప్రెస్ హిజ్ మైటీ డివైన్ పవర్ ఏబుల్ టు రిస్టోర్ బ్యాక్ టు ద లైఫ్ కండిషన్స్ దట్ విచ్ డైడ్ హ్యావ్ గాన్ అవుట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. మనుషులు చనిపోయిన తర్వాత భూమి మీద వారి ఉనికిని కోల్పోతారు. యూజువల్గా జరిగేది అది. అయితే ఈ ఉనికిని కోల్పోయిన మనిషిని తిరిగి ఒక శరీరాన్ని ఏర్పాటు చేసి తిరిగి పునర్నిర్మించడం పునరుద్ధానం. దానికి ఒక టైం ఉంటుంది, ఆ టైంలో చేస్తారనమాట. చూద్దాం దీని గురించి. ఇట్ ఈస్ అన్ అన్బిలీవబుల్ మిరకల్. మనుషులు పునరుద్ధానం అవ్వటం అనేటువంటిది అసాధారణమైన ఒక నమ్మకం, ఒక విశ్వాసం మన క్రైస్తవులకి. ఇక్కడ ఎలా లెగిస్తారు అంటే, ఏ వయసులో చనిపోయిన వాళ్ళు ఆ వయసులోనే లెగిస్తారు. ముసలాళ్ళు చచ్చిపోయారు అనుకోండి వృద్ధాప్యంలో, వాడు వృద్ధుడుగానే లెగిస్తాడు. యవనస్తుడు చనిపోయాడు అనుకోండి, వాడు యవనస్తుడుగానే లెగిస్తాడు. చంటి పిల్లలు, నెలల పిల్లలు, అప్పుడే పుట్టిన పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు అప్పుడు చచ్చిపోతుంటారు. కొంతమంది పురుట్లో చనిపోతారు, కొంతమంది 2-3 నెలలకు చనిపోతారు. అలాంటి వాళ్ళు ఆ స్థితినే పునరుద్ధానం అవుతారు. అంతేగాని మళ్ళీ అమ్మ కడుపులోకి వెళ్ళి చంటి బిడ్డల కింద పుట్టడం ఉండదు. దిస్ ఈజ్ కాల్డ్ పునరుద్ధానం. ఇది ఎలా చెప్పేస్తున్నారు, మీ సొంత ఐడియాలు చెప్పేస్తున్నావు అని అనుకోకండి. ఎందుకు చెప్తున్నానంటే, ఈ పునరుద్ధానం అనే మాట ఒరిజినల్ గ్రీక్ వర్డ్ ఉంటుంది. ఈ ఒరిజినల్ గ్రీక్ వర్డ్ ఏముంటుందంటే అనాస్టసిస్ అని ఉంటుందండి. స్క్రీన్ మీద ఉన్నది చూడండి, అనాస్టసిస్. స్ట్రాంగ్ డిక్షనరీలో ఈ పునరుద్ధానం రిజరెక్షన్ అనే మాటకి ఒరిజినల్ గ్రీక్ వర్డ్ అనాస్టసిస్ అని ఉంటుంది. ఇది నెంబర్ కూడా ఇచ్చారు, 386.
గ్రీక్ డిక్షనరీ ఉంటే చూడండి, స్ట్రాంగ్స్ వారి గ్రీక్ డిక్షనరీ, బైబిల్ డిక్షనరీ, అది చూస్తే ఈ 386 నెంబర్లో ఉంటుంది. దాని మీనింగ్ ఏముంటుందో చూడండి. రేజ్ టు లైఫ్ అగైన్, జీవానికి తిరిగి వచ్చుట. జీవానికి తిరిగి వచ్చుట అంటే ఆల్రెడీ మనకు జీవం పోతుంది చచ్చిపోయినప్పుడు, ఆ జీవానికి తిరిగి వస్తాం. తిరిగి వస్తామంటే అప్పుడు మనకు శరీరం ఉండదు కదా, ఆ శరీరాన్ని దేవుడు అద్భుత రీతిని తయారు చేసి ఇస్తాడు, కొత్త శరీరం. ఇలా పాత శరీరం కాదు. పాత శరీరం రక్తమాంసముల శరీరం, అది దేవుని రాజ్యానికి యోగ్యత లేదు దానికి. కొత్త శరీరం తయారు చేసి ఇస్తారు మనకి. ఇంకొక మాట కూడా ఉంది, స్టాండింగ్ అప్ అగైన్, తిరిగి నిలబడటం అట. ఈ మాటలు అనాస్టసిస్ అని ఆ గ్రీక్ మాటకి అది అర్థం, అంతేగాని తిరిగి జన్మించడం కాదు. తిరిగి జన్మించడం అంటే తిరిగి తల్లి గర్భంలో నుంచి బయటకు రావడం. ఇది పునరుద్ధానం అనేది తిరిగి జన్మించడం కాదు. ఏ విధంగా మనం చనిపోయామో ఆ విధంగానే తిరిగి లేవటం. Thus, resurrection is the real sense, refers not only to the great and miraculous restoration of life condition for awakening from the dead. మరణం నుండి తిరిగి లేచుట అంటే పడుకున్నవాడు ఎలాగ నిద్ర నుంచి మేల్కుంటే ఎలా ఉంటుందో, చచ్చిపోయినవాడు మేల్కుంటే కూడా అలాగే ఉండదు. అందుకని ప్రభువారు కూడా చచ్చిపోయిన వాళ్ళందరినీ వాడు చచ్చిపోయాడని అనరు, ప్రభువునందు నిద్రించాడు అంటాడు. లాజర్ని వాళ్ళ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు యేసుప్రభు ఏం చెప్తాడు, ఆయన నిద్రపోతున్నాడు అని చెప్తాడు. నిద్రపోతే చాలా మంచిదే ప్రభు అంటుంది లాజరు అక్క. అయితే ఈ నిద్రపోవడం అనే మాట చనిపోవడానికి బదులుగా ఎందుకు వాడుతున్నాం అంటే, చనిపోయిన వాళ్ళు తిరిగి లేవరు, నిద్రపోయిన వాళ్ళు తిరిగి లెగుస్తారు. సో మనం అంతా నిద్రపోతాం. రేపు ప్రతి ఒక్కడు వాడి టైం వచ్చినప్పుడు పడుకుని పోతాం, నిద్రపోతాం. దేవుడు వచ్చి మనల్ని లేపుతాడు, ప్రభువారు వచ్చి లేపినప్పుడు మనం లెగిస్తాం. ఇప్పుడు ఆ లేచినప్పుడు ఎలా ఉంటాము, మనం ఏ స్థితిలో చనిపోయామో ఆ స్థితిలోనే లేపుతారు. మనకి ఎంత జ్ఞానంతో చనిపోయామో అంత జ్ఞానంతోనే లెగిస్తాం, ఎంత మెమరీతో చనిపోయామో అంత మెమరీతో లెగిస్తాం, ఏ వయసులో చనిపోయామో ఆ వయసులోనే లెగిస్తాం, ఏ వ్యాధులు బాధలతో చనిపోయామో ఆ ఆటలతో మళ్ళీ లెగిస్తాం. అయితే అవి గ్రాడ్యువల్గా మన దగ్గర నుంచి దూరం అయిపోతాయి. అదంతా వేరే స్టోరీ వస్తుంది, మన పాఠాల్లోనే వస్తుంది అవంట. వన్స్ ద లాస్ట్ ఇన్, అందరికన్నా ఆకన్నా పునరుద్ధానం అయ్యేవాడు ఆదామాట. సో రిజరెక్షన్ ఈజ్ ఏ ప్రాసెస్, అది అలాగ సుదీర్ఘకాలం కొనసాగుతూ ఉంటుంది. సో అవాకినింగ్ ఫ్రమ్ ద డెడ్ అనేది పునరుద్ధానం అని మనం తెలుసుకుందాం. ద రిజరెక్షన్ ఈజ్ ఎ రియల్ సెన్స్, రిఫర్స్ నాట్ ఓన్లీ టు ద గ్రేట్ అండ్ మెరాక్యులస్ రిస్టోరేషన్ and living conditions, awakening from the death and further gradual restoration back to the perfect conditions at once lost the Adam. ఆదాంని దేవుడు సృజించినప్పుడు ఒక పర్ఫెక్ట్ కండిషన్లో సృజించాడట. అయితే ఆ సృజించిన అంటే దేవుడు తన ప్రతిరూపంగా కదా ఆదాము సృజించాడు. అప్పుడు పర్ఫెక్ట్ కండిషన్ అంటే అది దేవుని ప్రతిరూపంగా సృజించిన వాడి దగ్గర ఎటువంటి దుష్టక్రియలు లేకపోతే పాపక్రియలు పాప ఆలోచనలు ఏముండవు. కాకపోతే విచక్షణ జ్ఞానం పెట్టాడు దేవుడు ఆయనకి. స్వయం ఏంటంటే సెల్ఫ్ విల్ పెట్టాడనమాట. ఆ స్వయం చిత్తం అనేది పెట్టడం వలన అతడు దాన్ని సరిగ్గా నిలుపుకోలేక ఆయన ఫెయిల్ అయిపోయాడు. ఎవరు? ఆదాము. అక్కడ అతను పెర్ఫెక్షన్ నుంచి కిందకు వచ్చాడు. ఇప్పుడు దేవుడు మళ్ళీ మనల్ని పునరుద్ధానం అయిన తర్వాత తిరిగి ఆ పెర్ఫెక్షన్కి ఎత్తుతాడు. ఆదాము పాపము చేయకమునుపు ఎంత సంపూర్ణ స్థితిలో ఉన్నాడో ఆ సంపూర్ణ స్థితికి మనల్ని డెవలప్ చేస్తాడు దేవుడు. దానికి కొంచెం టైం పడుతుంది. ఆ టైం ఎంత పడుతుందో అవన్నీ మనం తర్వాత దీంట్లో తెలుసుకోవచ్చు. కాబట్టి మనం ఆ స్టేజ్కి ఎత్తబడతాం. అయితే ఇది ప్రపంచంలో ఒక అద్భుత కార్యం, అది జరుగుతుంది డెఫినెట్గా. మన విశ్వాసం అదే కదా, క్రైస్తవులందరూ విశ్వాసం అదే. కాబట్టి ఇది జరుగుతుంది. ఇది జరుగుతుందని మనం ఎలాగ తెలుస్తామంటే లేఖనం సపోర్ట్ ఉండాలి కదా. మనం ఏం ఆలోచించినా ఏం నమ్మినా కానీ. యోహాను 5:28లో మార్వెల్ నాట్ అట్ దిస్, దీని గురించి మీరు ఆశ్చర్యపోకండి, ఫర్ ద అవర్ ఈజ్ కమింగ్, ఒక సమయం వస్తుంది, ఇన్ విచ్ ఆల్ దట్ ఆర్ ఇన్ ద గ్రేవ్స్ షల్ హియర్ హిజ్ వాయిస్. సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన స్వరం విని వాళ్ళందరూ షల్ కమ్ ఫోర్త్, వాళ్ళు సమాధుల నుండి బయటకు వస్తారు అని చెప్తాడు. ఇట్ ఈస్ అన్ అన్బిలీవబుల్ మార్వెలస్ మ్యాటర్, భవిష్యత్తులో జరగబోతుంది. కాబట్టి దిస్ స్పీక్స్ ఎ గ్రేట్ డే ఆఫ్ ద అవాకనింగ్ ఆఫ్ డెడ్. ఈ వచనం మనకి
ప్రపంచంలో జరిగే అతి గొప్ప క్రియ, అందరూ మృతులు తిరిగి మేల్కొనే ఒక స్థితిని చూపిస్తూ ఉంటుంది. జస్ట్ యాజ్ టుడే ఇట్ ఇస్ ద టైమ్ యాజ్ అన్ యాడమ్ ఆల్ డై. ఈ రోజంటే ఆదామును బట్టి మనం అందరం చనిపోతున్నాము, రేపు క్రీస్తుని బట్టి మనం అందరము పునరుద్ధానం అవుతాము. అదే నూతన నిబంధన డాక్ట్రిన్. అయితే ఇది నూతన నిబంధనలోనే రాశారా? పాత నిబంధనలో ఇవేం ఉండవా? అందుకైనా పాత నిబంధన కొట్టువేయబడిందని అంటూ ఉంటారు కొంతమంది అని మనకు డౌట్ రావచ్చు. డెఫినెట్గా పాత నిబంధనలో ఏముందో మనం తెలుసుకుందాం. కానీ పాత నిబంధనలో తెలుసుకునే ముందు ఈ వీడియోని ఇక్కడికి ఆపి తర్వాత భాగాన్ని నెక్స్ట్ వీడియోలో మీకు ప్రజెంట్ చేస్తాను. అంతవరకు ప్రభువు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్.